అటువంటి కంటెస్టెడ్ ఎయిర్ జోన్ లో వెళ్ళి సైనికుడిని తీసుకురావడం అన్నది చాలా చాలా కష్టం. ఒక పెద్ద ఎడారిలో ఒక చిన్న ఇసుక రేణుకని పట్టుకోవాలంటే ఎంత కష్టమో అంతటి కష్టంతో కూడినటువంటి ఆపరేషన్. మొదటి పైలట్ ని ఈజీగా దొరికిపోయారు, ఎందుకంటే వీళ్ళ శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు, మనకు వీళ్ళ అక్కడ తిరిగినటువంటి రికగ్నైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి ఉన్నాయో, డ్రోన్స్ ఉన్నాయో అవి పొజిషన్ చెప్పేయగలిగినాయి. ఇమ్మీడియట్ గా వెళ్ళారు వాళ్ళ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ వెళ్ళి అతన్ని రెస్క్యూ చేశారు. దానికి ఎయిర్ కవర్ వచ్చాయి చుట్టూతనన్నీ కూడాను. మీకు F-15లు, తర్వాత మనకు ఇతరత్ర వీళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ సపోర్ట్ అంతా కూడా F-35 అవన్నీ ఎయిర్ సపోర్ట్ ఇస్తూ అతన్ని కిందికి వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకురాగలిగారు. రెండో వ్యక్తి కమ్యూనికేషన్ పోయింది, ఎజెక్ట్ అయ్యాడు, కానీ బతికారా చనిపోయారా కూడా తెలియలేదు. అతను మనకు తెలుస్తోంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కొండని ఎక్కి ఎక్కడో కొండ మధ్యలో ఉన్న గ్యాప్ లో అతను దాచిపెట్టుకున్నాడు. అతని దగ్గర ఉన్న ట్రాన్స్మిటర్ కూడా ఇంటర్మీడియట్ గా వేస్తున్నాడు, రెగ్యులర్ గా పంపించట్లేదు. రెగ్యులర్ గా పంపిస్తే కనుక బహుశా ఇరానీ ఫోర్సెస్ కూడా దాన్ని ట్రాక్ చేస్తారేమో అన్న భయం. అందుకని అప్పుడప్పుడు పంపించి మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు, మళ్ళీ పంపిస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. సో ఈ సిగ్నల్స్ అన్ని పట్టుకొని యుఎస్ ఇంటెలిజెన్స్ దాన్ని ట్రాక్ చేసి పలానా కొండలో ఇక్కడే ఉన్నాడని తెలిసిన తర్వాత ఒక పెద్ద మేజర్ ఎఫర్ట్ తోటి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇరాన్ IRGCని వాళ్ళు ఒక విధంగా వాళ్ళని మభ్యపెట్టడానికి కోసం అని చెప్పేసి ఒక 4-5 ప్రాంతాల్లో వెతుకుతున్నట్టు వాళ్ళు ఒక డ్రామా చూపించారు. అంటే పలానా దగ్గర వెతుకుతున్నారంటే IRGC అక్కడ ఫోకస్ పెడుతుంది, కానీ వీళ్ళు యాక్చువల్గా వెతుకుతున్న స్పాట్ కి దూరంగా వీళ్ళని తీసుకెళ్ళడానికి కోసం మల్టిపుల్ పాయింట్స్ ని వాళ్ళు వెతుకుతున్నట్టు వాళ్ళు ఫస్ట్ ఒక సైకలాజికల్ డిసెప్షన్ అంటారు, అది చేశారు వాళ్ళు. 2 ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా చేశారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఇంకెక్కడి నుంచి వస్తున్నట్టు ఇరానియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ చెప్తోంది. యాక్చువల్ అక్కడ కమ్యూనికేషన్ లేదు, కమ్యూనికేషన్ ఇంకెక్కడ ఉంది. సో ఒకటి ఆపరేషన్ డిసెప్షను, సిగ్నలింగ్ డిసెప్షను, ఇవన్నీ చేశారు. మూడవది సైకలాజికల్ డిసెప్షన్. ఏం చేశారంటే అసలు రెండో సైనికుడిని కూడా మేము తీసుకొచ్చేసామని చెప్పారు వాళ్ళు. తీసుకురాలే, ఇంకా అక్కడ ఉండగానే వీళ్ళు ఇద్దరిని రెస్క్యూ చేశారని ఫస్ట్ మెసేజ్ ఇచ్చేశారు. ఇంకా వెళ్ళిపోయారు కదా అని చెప్పి వీళ్ళు ఎఫర్ట్స్ మానేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో అలా చేశారు. ఇలా ఇన్ని విధాలుగా వాళ్ళని IRGCని వాళ్ళు మభ్యపెట్టి వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి తీసుకురాగలిగారు.